ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, మల్లారెడ్డి డైరీ అసలు ఎలా బయటకు వచ్చింది, ఇంకా ఆ డైరీలో ఏ విషయాలు ఉన్నాయి, అండ్ అలాగే మల్లారెడ్డి కాకుండా ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో? మల్లారెడ్డికి సంబంధించిన వసూళ్ల పర్వం సంబంధించిన డైరీ ఎట్లా బయటకు వచ్చిందనే విషయం ఇంకా ఎవరు బయటకు పొక్కడం లేదు. కానీ దాంట్లో ఉన్నటువంటి అంటే ఆ శాఖలో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులే బయటకు పెట్టి అంటే సోషల్ మీడియాలో విడుదల చేశారనే ఒక ప్రచారం మాత్రం జరుగుతుంది. దీంట్లో సంచలన విషయాలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఎక్సైజ్ శాఖను కుదిపేస్తుంది. ఈ అంశం మొత్తం మీద నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కళ్ళు దుకాణాలు, బెల్ట్ షాపుల నుంచి నెలవారీ వసూలు మొత్తం క్లియర్గా డాటా ఇందులో ఉంది. ఏ షాప్ నుంచి ఎంతెంత నెల వసూలు చేశారనే డాటా ఉంది. ఇది బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేపుతుంది. దీంతో పాటు మల్లారెడ్డి ఏదైతే మాట్లాడిండో వీడియోలో స్పష్టంగా చెప్తున్నారు, ఆయన ఒకప్పుడు అంటే బెల్ట్ షాపులు నిరోధించాలని చెప్పి ప్రజా సంఘాలు ఎంతోమంది ఆయనకు ఫిర్యాదులు చేశారు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి దగ్గర మొరపెట్టుకున్నా కానీ అంటే రాత్రింబవళ్ళు తేడా లేకుండా నడుస్తున్నటువంటి బెల్ట్ షాపులను ఎత్తివేయాలని చెప్పి ప్రజా సంఘాలు చాలా మట్టుకు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోలేదు. కానీ దాన్ని ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తమకు ఆదాయం కావాలని తమపై ఒత్తిడి తెస్తుందని మేమేం చేయాలని చెప్పి చేతులు ఎత్తేశారు. కానీ ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత ఆయన అవినీతి లీల ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వసూళ్ల పర్వం ఇప్పుడు ఎక్సైజ్ శాఖను కుదిపివేస్తుంది. గతంలో ఈ మల్లారెడ్డికి సంబంధించి ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఇక్కడనే విధులు నిర్వహిస్తున్న తరుణంలోనే ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి సంబంధించినప్పుడు ఈ ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ వారంతా ఇక్కడే ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించడం జరిగింది. ఇప్పుడు ఈఎస్ మరియు డీసీకి సంబంధించి వారి వ్యవహార శైలికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా ఆందోళన చేశారు. అప్పుడు కూడా కింది స్థాయి ఉద్యోగులు పలు ఆరోపణలు చేశారు. తమపై టార్గెట్లు విధిస్తూ ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తెరపైకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలను ఏసీబీకి కూడా సొంత శాఖ ఉద్యోగులే ఇచ్చారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆస్తుల వివరాలు చూసినటువంటి ఏసీబీ ఒక్కసారిగా విస్మయానికి గురైందని చెప్పవచ్చు. ఎందుకంటే మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు 50 కోట్లకు పైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు 3 లాకర్లు ఇంకా ఓపెన్ చేయాల్సి ఉన్నాయి. ఆయన బంధువుల పేర్ల మీద ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో 10 చోట్ల ఈ తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. దాని తర్వాత ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇదే శాఖలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి కొంతమంది అధికారులు సెలవులు పెట్టి వెళ్ళిపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరింత ఇది అంటే వీరి ఆరోపణలు నిజం చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఈఎస్ ఉన్నన్ని రోజులు కూడా కింది స్థాయి సిబ్బంది కొంతమంది కళ్ళు మాఫియాతో పాటు చేతులు కలిపి అంటే వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సొంత శాఖ ఉద్యోగులు కూడా ఫిర్యాదు చేశారు. అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం కూడా బయటికి రావడంతో ఎక్సైజ్ శాఖలో కలకలం రేపుతుంది. ఉన్నతాధికారులు ఇంకా ఈ మల్లారెడ్డికి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, ఈ కార్యాలయంలో పనిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నది ఎవరెవరు అనే మొత్తం వివరాలు సేకరిస్తే మరిందరి పేర్లు బయటకు వస్తాయని చెప్తున్నారు. అయితే ఈ ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత మల్లారెడ్డి ఇక్కడ నుంచి బదిలీ కావడం జరిగింది. అంటే ముందస్తుగానే ఇది ఉన్నటువంటి బదులుగా ఈ ఈఎస్ మల్లారెడ్డితో పాటు డీసీని కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్తగా నియమితులైనటువంటి వారు మరికొన్ని 2 రోజుల్లో వాళ్ళు ఛార్జ్ తీసుకొని ఉన్నారు. అయితే ఇప్పటికైతే ఈ కలకలం రేపుతున్నటువంటి ఎక్సైజ్ మామూలు డైరీతో పాటు ఈ వీడియోలు ఎట్లా బయటకు వచ్చాయనే అంశం మీద చర్చ నడుస్తుంది. సొంత శాఖ ఉద్యోగులే బయటకు పంపినట్లు అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఎక్సైజ్ శాఖలో గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ఏసీబీ అధికారులు మల్లారెడ్డిని అరెస్ట్ చేయడం, ఈ అక్రమాస్తుల వివరాలను బయటకు రావడం కలకలం రేపుతున్నట్లుగా తెలుస్తుంది.